ఉన్నది. ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం పాస్కా కాలంలో 4వ వారంలో ప్రవేశించాం. ఈ 4వ వారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈ రోజున, ఈ వారాన్ని ప్రతి సంవత్సరం పాస్కా పండుగ అంటే ఈస్టర్ పండుగ తర్వాత వస్తున్నటువంటి 4వ వారాన్ని గుడ్ షెపర్డ్ సండే అంటే మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. కనుక ఈరోజు పట్టణాలు కూడా మంచి కాపరి గురించే మాట్లాడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో క్రీస్తు ప్రభు ఒక మంచి కాపరిలాగా మనందరినీ కాపాడుతూనే ఉంటాడు. మరి అట్లాంటి గొప్ప కాపరి, మంచి కాపరి ఈ రోజున మనతో ఉన్నాడు అని మరొకసారి గుర్తు చేస్తూ ఉండగా, ఆ కాపరి మనల్ని బాగానే చూస్తున్నాడు. మరి మనం ఆయన మందకు తగినట్లుగా, ఆయన కాపరికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా అని ఈ బలిపూజలో ప్రార్థిస్తూ, మనం చేసిన తప్పులు ఇంకా ఏమైనా ఆయనకు తగినట్లుగా జీవించకపోతే, ఆయనకు చెందిన ఆయన మందలాగా మనం జీవించకపోతే ఈ రోజున మరొక అవకాశం ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఈ బలిపూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా కలిమిలేములలోనూ కష్ట సుఖములలోనూ నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగుజాడలలో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులమగునట్లు కృప చూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించిన నామము వేరొకనికి ఇవ్వబడలేదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు పవిత్రాత్మపూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయుడని మీరు ఈనాడు మనను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుషులు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనే. అది ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభుని వాక్కు. మేలుకొందుమా వేకువ హృదయమును మేలుకొల్పెదమా. తండ్రి వీనియలారా మేలుకొ తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి వీనియులారా మేలుకొందుమా వేకువ హృదయమును మేలుకొల్పెదమా. రెండవ పట్టణము. మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గర అయినది. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1-2 వచనముల వరకు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1-2 వచనముల వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. ఇది ఏలిన వారు వాకు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము.
అధ్యాయం 10 వచనములు 11 నుంచి 18 వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము దారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తొడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తొడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయిదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దారపోయుటకు దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం. ఉత్థాన ప్రభువ వందనం, ఉత్థాన ప్రభువ స్తోత్రం. మరణాన్ని గెలిచిన దేవా వందనం, మరణాన్ని గెలిచిన దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ప్రతి వారం లేదా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విధంగా మనకి పరిచయం అవుతూ ఉంటారు. ఒకరోజు రక్షకునిగా, మన కొరకు తన ప్రాణాన్ని దారపోసిన వ్యక్తిగా, ఇంకొక రోజు మన కొరకు తిరిగి లేచిన వ్యక్తిగా, ఇంకొక దగ్గర ద్రాక్షవల్లిగా, మన రక్షకుడిగా, నా కొరకు జన్మించిన బాలయేసుగా, అద్భుతాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా, స్వస్థత పరుస్తున్నటువంటి వ్యక్తిగా, మరణము నుంచి కూడా ప్రజలను వెనక్కి తీసుకొస్తున్న వ్యక్తిగా, ఇలా రకరకాలుగా ప్రభు మనకి పరిచయం అవుతాడు. దానిలో ఒక భాగం ఈ రోజున మనకి మంచి కాపరిగా పరిచయం అవుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మంచి కాపరి ఈరోజు మన మీద ఉన్న ప్రేమ ఈనాటి మనం చదివినటువంటి ఉపమానం రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే మంచి కాపరి, సాధారణంగా కాపరి అని అంటే అది అందరూ వాడే పదం కాపరి అని. కానీ మంచి కాపరి అని చూస్తూ ఉన్నాం. మంచి కాపరి అని చెప్తూ ఉన్నది వాక్యం అని అంటే తప్పకుండా పక్కన ఇంకొక కాపరి ఉండాలి. ఆ కాపరి ఎవరు? చెడు కాపరి. మంచి కాపరి ఉన్నాడు అని అంటే తప్పకుండా
చెడు అనేది కూడా ఉండుంటుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలోని యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు వాక్యం ఏమని పలుకుతుందంటే, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, ఆలకిస్తాయి. ఈ లోకంలోని ఎన్నో రకాల స్వరాలను వింటావు, ఎన్నో రకాలైనటువంటి మాటలు నీకు వినిపిస్తాయి. ఎట్లా అనంటే, ఈ మార్గంలో వెళ్ళమని ఒకరు చెప్తారు, ఇంకొక మార్గంలో వెళ్ళమని ఇంకొకరు చెప్తారు. ఇలా రకరకాలుగా మనందరినీ కూడా ఏదో ఒక మార్గంలో మనల్ని చెడులోనికి నడిపించే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో కూడా మనందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఈరోజు ఒక మంచి కాపరిగా మన మధ్యలో ఉన్నాడు మన యేసయ్య. ఆ అన్ని స్వరాల మధ్యలో ఒకరేం చెప్తారనంటే, నువ్వు లోకానికి తగ్గట్లుగా పరిగెత్తు, లోకంలో వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకో అని ఎన్నో ఆలోచనలు వస్తాయి. రివైంజ్ తీర్చుకో, వాళ్ళు చేసిన దానికి రెండింతలు నువ్వు చెయ్యి అక్కడ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్ని స్వరాల మధ్యలో ఇంకొక స్వరం, ఒక మృదువైన స్వరం నీకు వినిపిస్తుంది. అదే మంచి కాపరి స్వరం. ఎట్లా గమనించాలి అని అంటే, ఈరోజు వాక్యం ఏమని పలుకుతుందంటే, నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి. నువ్వు ఆయన మందలో ఉంటే ఆయన స్వరం నువ్వు వింటా. నీకు ఆయన స్వరం వినిపించట్లేదు, వినలేకపోతున్నావనంటే నువ్వు ఆయన మంద నుంచి కొద్దిగా దూరం అయిపోయావని. ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఎక్కడున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటాయి. ఈరోజు నువ్వు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నావు అని అనంటే, తప్పకుండా ఒకవేళ ఆ మందలో ఉండాల్సిన నీవు ఇంకా ఎక్కడో దూరంగా, ఒకవేళ మంద నుంచి దూరం, ఆయన స్వరం వినిపించినంత దూరం ఒకవేళ నువ్వు వెళ్ళావేమో. అందుకే ప్రభు ఈరోజు గుర్తు చేస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి. అదే విధముగా మనం చూస్తే ప్రభు చెప్తున్నాడు, నేను నా గొర్రెల్ని ఎరుగుతాను, తెలుసు నాకు ఆ గొర్రెలు. తర్వాత ఆ గొర్రెలకు కూడా నాకు తెలుసు, నేనెవరో తెలుసు. అందుకే నా గొర్రెలకి నేను తెలుసు కాబట్టే ప్రార్థన ఉంది అని చెప్పిన వెంటనే పరిగెత్తుకొని వస్తాయి. అమ్మో నా కాపరి వచ్చాడు నా దగ్గర కానీ పరిగెత్తుకొని వస్తుంది. ఆ గొర్రెలకి నేను ఎవరో తెలియకపోతే, అర్థం కాకపోతే, నేను వాళ్ళ కాపరి అని తెలియకపోతే ఎంతసేపు ఇక్కడ ఉండి మొత్తుకున్నా కూడా వినిపించదు, అర్థం కాదు, వాళ్ళకి రావు అవి. ఎందుకంటే వాటి యజమాను ఎవరో వాళ్ళకి తెలియదు. ఈరోజు మీరు గొర్రెల మందని చూసినట్లయితే ఆ గొర్రెల కాపరి ఎట్లా ఉంటుందంటే, ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటికీ తెలుసు. ఏదైనా ఒక్కటి మిస్ అవుతుంది, అక్కడ ఏదో లేదు అక్కడ అని వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది, అరే ఇది లేదు అని. ఎందుకంటే వాళ్ళకి అన్నిటి గురించి తెలుసు. మరి ఒక సాధారణ గొర్రెల కాపరి అట్లుంటే, ఈ రోజున మన కాపరి ఇక్కడ ఉన్న ప్రతి మంద, ఆయన మందలో ఉన్న మనందరి గురించి కూడా ఆయనకు తెలుసు. నా పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా, ఈ పాపిని నీ స్నేహితుడని పిలుచుచున్నావా. ఈ రోజున మనందరినీ కూడా ఆయన తెలుసండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నా, మన పేర్లన్నీ కూడా ఆయన చేతిలో రాసుకున్నాడు. ఎక్కడుంది నీ పేరు, లిస్ట్లో ఉందా లేదా అని అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఆయన చేతిలో ఉందంట. ఈరోజు వాక్యం చెప్తుంది, ఆయన చేతిలో మన పేర్లన్నీ ఉన్నాయి. మన అందరి పేర్లు కూడా ఆ చేతిలో రాయబడి ఉన్నాయి, చెక్కబడి ఉన్నాయి, సేఫ్
మిగిలిన దగ్గర ఎక్కడున్నా లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేతిలో మన పేరుంది, ఆయన చేతిలో మన జీవితం ఉంది. కనుక మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎక్కడ నువ్వు ఒకవేళ మనసులో బాధలున్నా, కష్టముందా, కన్నీరున్నా కూడా నువ్వు ఆనందపడాల్సిన విషయం ఏమిటి అని అంటే, నీ పేరు ప్రభు దగ్గర ఉన్నది, ఆయనకి నీ పేరు తెలుసు. అందుకే ఆయన తన మందలో ఉన్న ప్రతి గొర్రె పిల్లను కూడా పేరు పెట్టి పిలుస్తాడంట. ఒక్కొక్క గొర్రె పిల్లని పేరిచ్చి ఆ పేరుకు పెట్టి పిలుస్తాడు. ఆ పేరుకు తగినట్లుగా ఎప్పుడైతే పిలుస్తుందో పరిగెత్తుకొని వస్తుంది. ఎందుకనంటే, అమ్మో నా యజమానుడు వచ్చాడు అన్నారు ఆనందం. నా యజమానుడు పిలుస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అని ఆ గొర్రె పిల్ల పరిగెత్తుతుంది. గొర్రె పిల్లకి, ప్రభుకి ఆ మందలో ఉన్న ప్రతి గొర్రె పిల్ల యొక్క పేరు పెట్టాడు. ఆ పేరుకు తగినట్లుగానే అవి కూడా పరిగెత్తుకొని వస్తాయి. తర్వాత మూడవది, ఆ మంద నన్ను వెంబడిస్తాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం పలుకుతుంది, మీరు నన్ను అనుసరించండి. ఈరోజు మనందరికీ కూడా గొప్ప దేవుడు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, మనము కూడా ఆయన్ను అనుసరించాలి. మనము కూడా ఆయన చెప్పినట్లుగా మనం వినాలి. ఎందుకనంటే, ఆయన్ను వెంబడించినప్పుడే, ఆయన దగ్గర ఉంటేనే నేను సురక్షితం, ఆయన దగ్గర ఉంటేనే నేను సేఫ్. ఆయన దగ్గర కాకుండా ఇంకా ఎక్కడున్నా కూడా నేను సురక్షితంగా బ్రతకలేను. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, చాలామంది ఆయన వెంబడించాలి అని అంటే మనందరికీ చాలా రోల్ మోడల్స్ ఉంటారు. అంటే ఇప్పుడున్న పెద్దలకు తెలియకపోవచ్చేమో కానీ పిల్లలకి, యూత్కి వాళ్ళు ఏంటి అని అంటే కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. ఇష్టమైన క్రికెటర్ కానీ, ఇష్టమైన యాక్ట్రెస్ కానీ, నటి కానీ, లేదా హీరోయిన్ కానీ, హీరోలు కానీ, లేదంటే ఒక నాయకుడు కానీ, ఇలా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళలాగానే ఉండడానికి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలాగే బట్టలు వేసుకుంటారు, వాళ్ళలాగే మాట్లాడతారు, వాళ్ళలాగే నడుస్తారు, వాళ్ళలాగే స్టైల్గా ఉంటారు. ఇలా ఎందుకనంటే వాళ్ళకి నచ్చారు. ఆ అవతలు ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకి ఇష్టమయ్యారు కాబట్టి వాళ్ళలాగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రభు చెప్పేది ఏమిటంటే, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. వెంబడించడం అంటే అర్థం ఏమిటంటే, మనం వీళ్ళలాగా నువ్వు ఉన్నా ఉండకపోయినా ఎవరిని అడగరు. కానీ మనం ఈరోజు నేర్చుకోవాలి ఆయన వెంబడించడం అని అంటే అర్థం ఏమిటంటే, మనం కూడా ఆయనలాగా మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రభులాగా మనం కూడా క్రీస్తు ప్రభులాగా చూడడం నేర్చుకోవాలి. మనం కూడా క్రీస్తు ప్రభులాగా జీవించడం నేర్చుకోవాలి. ఇలా క్రీస్తు ప్రభులాగా, ఆయనలాగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, ఎప్పుడైతే మనం ఆయనలాగా జీవిస్తామో, ఆయనలాగా మాట్లాడతామో, ఆయనలాగా ప్రార్థనలో తన తండ్రితో ప్రార్థనలో గడిపినట్లుగా మనం కూడా గడుపుతామో, అప్పుడు మనం ఆయన్ని వెంబడించినట్లు, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించినట్లు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా జీవించినప్పుడు మాత్రమే 28వ వచనం పలుకుతుంది, నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఎక్కడో ఇవ్వరు, ఎక్కడో లేదది, క్రీస్తు ప్రభు ఇస్తాడు. ఆయన మాత్రమే ఇస్తాడు. ఆయన దగ్గర నుంచి మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని పొందుకోగలం, ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోగలం. కనుక ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయన లాగా మనం జీవించినప్పుడు, ప్రార్థించినప్పుడు మనకి ఏమవుతుందనంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అదే విధముగా మనం ఒకవేళ క్రీస్తు ప్రభుతో, కాపరితో ఉండడం వలన ఏం జరుగుతుంది? ఫాదర్, మంచి కాపరని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ఆ మంచి కాపరితో నేను ఉండాలి అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. మరి ఈరోజు అలా ఉండడం వలన నాకేంటి, ఏం జరుగుతుంది అని ఒకవేళ నువ్వు అడిగినట్లయితే, ఎట్లా మనం మారిపోతాము అని అంటే, నువ్వు మంచి కాపరితో ఉన్నప్పుడు ఇంకొక మనిషిని నడిపించే వ్యక్తిగా మనం మారుతాం. ఆ మంచి కాపరితో మనం ఉన్నప్పుడు ఇంకో 10 మందిని ఎట్లా నడిపించగలం, అట్లా మనం మారుతాం.
కనుక ముందు అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినట్లయితే శిష్యులందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. సన్మార్గంలో నడవాలి అని, మంచి మార్గంలో నడిచేలాగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇంకా 10 మందిని ప్రభు దగ్గర వీళ్ళు ఉండి నేర్చుకున్నారు కాబట్టి ఇంకొక 10 మందిని ప్రభుతో ఉండడానికి ఎలా ఉండాలని వాళ్ళని నడిపించే బిడ్డలుగా మారుతున్నారు. మొదటిది. రెండవది మనం చూసినట్లయితే వాళ్ళు ధైర్యాన్ని పొందుకున్నారు. 46వ వచనంలో మనం చూస్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తే అప్పటి వరకు ధైర్యం లేకుండా ఉన్నటువంటి శిష్యులు ధైర్యముగా మాట్లాడుతున్నారు. అప్పటి వరకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వీళ్ళు మంచి కాపరితో క్రీస్తు ప్రభుతో ఉన్నాము అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారో, మా కాపరి మాతో ఉంటాడు, నాతో నడుస్తాడు, నా కుటుంబంతో నడుస్తాడు అన్న సత్యం ఎప్పుడైతే వీళ్ళు తెలుసుకున్నారో వీళ్ళు ఎలా మారిపోయారంటే ధైర్యవంతులుగా మారిపోయారు. ధైర్యముగా దేవుని వాక్యాన్ని గురించి ప్రకటిస్తున్నారు. తర్వాత మూడవది 47వ వచనం చూసినట్లయితే అదే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలోని జాతులకు జ్యోతిగా మార్చేస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 49:6లో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. జాతులన్నిటికీ కూడా జ్యోతిగా మార్చేస్తాడంట ప్రభు. ఆ మంచి కాపరితో మనం ఉన్నప్పుడు జరిగేవి ఇవే. ఎంతోమందిని నడిపించే వారిగా మారుతాం. ధైర్యంగా ఉండడం మనం నేర్చుకుంటాం. ఎన్నొచ్చినా అనారోగ్య సమస్యలు రావచ్చు, కుటుంబంలో పరిస్థితులు చేదాటిపోవచ్చు, అయినా కూడా ధైర్యంగా ఉండటం నేను నేర్చుకుంటాను. ఎప్పుడనంటే నా కాపరితో నేను ఉన్నప్పుడే. కొన్నిసార్లు కొన్ని పనులు జరగటం ఆలస్యం అయినా కూడా ఇది తప్పకుండా నా దేవుడు నా జీవితంలో చేస్తాడు అన్న విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యముగా మనం ఉంటాం. కనుక అది రెండవది. మూడవది జాతులకు జ్యోతిగా, అంటే ఎంతోమందికి ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాడు. చివరిగా 4వది ఎట్లా మారుస్తాడనంటే 52వ వచనంలో మనం చూస్తే సంతోషం, ఆనందం అనే నిధిని మన హృదయంలో గొప్ప దేవుడు, మన మంచి కాపరి మనలో ఉంచుతాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, కాపరితో ఉంటేనే మనకి సంతోషం, మంచి కాపరితో ఉంటేనే మనకి ఆనందం, మంచి కాపరితో ఉంటేనే మనకు ఆశీర్వాదం, మంచి కాపరితో మనం ఉంటేనే మనకు దీవెన, మంచి కాపరితో మనం ఉంటేనే గొప్ప గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకున్న బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలం. కనుక ఈ బలిపూజలో మనం ప్రార్థిస్తాం, ప్రభువా నేను నీతో పాటు ఉండే కృప నాకు అనుగ్రహించండి. నీవు మంచి కాపరిగా ఉన్నావు, నేను మంచి గొర్రె పిల్లగా ఉండే కృప నాకు ఇవ్వండి. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కాపాడుతూనే ఉన్నావు. మంచి కాపరిగా నువ్వు ఉంటున్నావు నాతోని. కానీ నేను మాత్రం ఎన్నో సందర్భాలలో మంచి గొర్రె పిల్లగా ఉండాల్సిన నేను మంచి కాపరి దగ్గర మంచి గొర్రె పిల్లగానే ఉండాలి నేను, కానీ ఉండలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఆ సందర్భాలను బట్టి నేను క్షమాపణ అడుగుతున్నానని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తాం. మంచి కాపరి మా యేసయ్యా, మమ్ముల బ్రోచిన మా యేసయ్యా, నీ సన్నిధి ప్రాణమయ్యా, నిత్య బట్టలు నడుపుమయ్యా, నీ సన్నిధి ప్రాణమయ్యా, నిత్య బట్టలు నడుపుమయ్యా. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. చెప్పలు కొడుతూ పాడదాం. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. మంచి కాపరి మా యేసయ్యా, మమ్ముల బ్రోచిన మా యేసయ్యా, నీ సన్నిధి ప్రాణమయ్యా, నిత్య బట్టలు నడుపుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీటి మీద నడచిన మా యేసయ్యా, గాలి అలను గద్దించిన మా యేసయ్యా, పేతురు శిష్యులు అలల పైన నడిపితివయ్యా, విశ్వాసమును వసగిన తండ్రివయ్యా. మంచి కాపరి మా యేసయ్యా, మమ్ముల బ్రోచిన
యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం. యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని స్తుతించున్నాం. అతని యొక్క ఏకస్త్రీని మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు కొట్టిన ఆత్మలో భయపడి కొట్టెను. పోన్స్ పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం తిరిగి విడుదలపరచబడిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని పక్కకు చేరినారు. అక్కడ నుండి జీవించు వారు చనిపోయిన వారు తిరిగి చేరుకొచ్చెను. పవిత్ర ఆత్మను స్తుతిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను క్రీస్తు సంబంధమైన స్తుతిస్తున్నాను. పాపములను స్తుతిస్తున్నాను. శరీర ఉదాహరణ స్తుతిస్తున్నాను. నిత్య జీవమును స్తుతిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివి నుండి దీవిస్తూ, భూమిపై బలపరుస్తూ, ముందుండి నడిపిస్తూ, వెన్నంటి కాపాడుచు, కుడి నుండి ఓదార్చుతూ, ఎడమ నుండి సహిస్తూ, మమ్ము పోషించి పెంచి రక్షించి జీవింపచేస్తున్న పరమ పరిశుద్ధ త్రియేక సర్వేశ్వరునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలతో సర్వ సృష్టిని ఆశీర్వదించి నడిపింప దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ నీ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఎడతెగని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మనొసగని ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కేగు క్రీస్తు బలి అయిన ఈ ప్రత్యేక దినమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణము ప్రకటించదము, మేము ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల ఆంటోనీ, నల్లగొండ మేత్రాసిన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ గారని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వస్తుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు కలుగజేయుము. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. పాట 25.
హృదయే ముక్తినిచ్చానయ్యా యేసయ్యా దాహముతో ఉన్నానయ్యా నా హృదయే ముక్తినిచ్చా ప్రార్థించుదము. మా మంచి కాపరువైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చమని బ్రతిమాలుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో మంచి కాపరికి చెందినటువంటి మంచి మందగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నెరరుగా తల్లి మీ శరణు కోరి
మహిమ